రైతులకు భరోసా 9 రోజుల్లో అన్నదాతల ఖాతాలో 9,000 కోట్లు 70 లక్షల మంది అన్నదాతలకు లబ్ధి. దేశం విడిచి వెళ్లొద్దు, ఈ కార్ రేస్ సమయంలో వాడిన ఫోన్లు రేపటిలోగా అందజేయాలి. ఆర్బీఐ అనుమతి అవసరం లేదని చెప్పారా? ఈ కార్ రేసులో హెచ్ఎండిఏ ఎంత ఖర్చు చేసింది? ఫార్ములా కేసులో కేటీఆర్పై ఏసీబీ ప్రశ్నల వర్షం, మళ్లీ విచారణకు హాజరవ్వాలంటూ ఆదేశం. సుమారు 7 గంటల పాటట ఏకపక్ష నిర్ణయాలు ఎలా తీసుకున్నారు? 55 కోట్లు విదేశీ కంపెనీకి మీరే చెల్లించమన్నారా? జైలుకి వెళ్ళేందుకు నేను సిద్ధం అంటాను ఎవరు? కేటీఆర్. అరవింద్ కుమార్ సెలవులు రద్దు చేశారు. ఐఏఎస్ ఆఫీసర్ ఈ కేసులోనే ఉండు. ఆయన విదేశాలకు పోయినాడు, సబ్సిడీ చేయకుండా 2 నెలలు అయిందట. ఆయనకు సెలవు ఇచ్చిండు, ఏం కథ కేసులో ఉన్న డేటా పోయింది తెలియదు. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్తున్నట, నిన్న అట్టెట పోయిండి ఎవరు ఇచ్చారంటే పోయిన సిఎస్ఆర్ శాంతికుమార్ గారు ఇచ్చారంటే క్యాన్సిల్ చేయండి, సెలవు ఇమీడియట్ రప్పించండి అంటే అరవింద్ కుమార్ని విదేశాల నుంచి రప్పిస్తారంటే కేటీఆర్ని ఇక నెక్స్ట్ సారి తీసిపోయి లోపటేసే కార్యక్రమం ఉన్నట్టుంది. ఎందుకంటే ఆయన మాటలు కూడా చాలా ఓవర్గా ఉన్నాయి. నిన్న అంటే విచారణకు పోయి వచ్చిన తర్వాత ఆయన చాలా పెద్ద మాటలు మాట్లాడారు. లొట్టపీస్ కేసు, తుపేలు కేసు, లొట్టపీస్ ముఖ్యమంత్రి, లొట్టపీస్ ప్రభుత్వం, ఇదే మాట్లాడేది. 10 ఏళ్ళు మంత్రి చేశారు. ఒక ముఖ్యమంత్రిని, రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని హౌలే లొట్టపీస్ ముఖ్యమంత్రి వాడు వీడంటే ఏంది మీ స్థాయికి? అది సరిపోద్దా? మరి లొట్టపీస్ కేసు అయితే ఇంతమంది మార్బన్లు, కార్యకర్తలు, జేజేలు ఇవన్నీ ఎందుకు? మరి ఆ లొట్టపీస్ కేసుకి ఉట్టికి సపోర్ట్ చేయకపోయి ఇన్వెస్టిగేషన్కి పోయి రావచ్చు కదా. ఏందా భయం? ఎందుకు చుట్టూ సమీకరణలు, కార్యకర్తలు, మంది మార్బలం, హంగామా, స్లోగన్లు, జాతరలు ఇవన్నీ ఏంది అవసరమా? ఎవరిని రావద్దని చెప్పొచ్చుగా. అది కేసే కాదురా నాయన, అది ఏం లేదు. ఆ కేసు లొట్టపీస్ కేసు కోసం మీరంతా ఎందుకని సపోర్ట్ చేయకపోతే అయిపోయిందిగా. మీకు తెలుసు ఆ కేసు ఏంది, ఆ కథ ఏంది, ఎడిపోద్దని. కాకపోతే పైకి మేకపోతు గాంభీర్యం. వీళ్ళు ఎవరికి వాళ్ళ నటులు. కేసీఆర్ ఫ్యామిలీ, కవితే, కేటీఆర్, హరీష్ రావే. నటనలో వాళ్ళకి మించిన వాళ్ళు లేరు. కవిత నిన్న ఎక్కడ వేధింపులు చేస్తారు, మా కుటుంబం అంతా ఐక్యమే, మేము విడిపోలేదంట. ఎవరు చెప్పారు విడిపోయారని? నటిస్తారు విడిపోయినట్టు. మీరే లెటర్లు రాస్తారు, మీరే కుట్రలు అంటారు, మీరే దేయాలంటారు, మళ్ళీ మేము అంతా ఐక్యం అంటారు. ఈయనొచ్చి అది లొట్టపీస్ కేసు, దాంతో అయ్యేది ఏముంది పోయేది ఏంది అని ఏం చెప్తారు. మరి లొట్టపీస్ కేసుకి ఈ మంది మార్బలం హంగామా ఏంటంటే చెప్పడం. మరి మళ్ళీ ఆయన ఏం చెప్తుండో, ఏసీబీ వాళ్ళు ఏమి నేనే వాళ్ళని ఉల్టా ప్రశ్న వేసిన అంటుండు. ఏనే ఉల్టా వేసినాడు, ఏడ జరిగింది చెప్పు అవినీతి అని. ఏముంది ఇందులో అవినీతి అని చెప్పిండట. మరి అది చెప్పకపోతే ఏం చెప్తాడు? దొంగతనం చేసినాడు చెప్తాడు. నేనే ఉల్టా ప్రశ్నలు వేసిన, 7 గంటల పాటు నాకు అన్ని మర్యాదలు చేసి పంపారు. మర్యాదల సంగతి జైల్లో అరెస్ట్ చేసిన రోజు ఇదే మాట చెప్పు. అరెస్ట్ చేసి లోపల పంపిస్తారు కదా. అయాల నా కక్ష సాధింపు, తెలంగాణ కోసం మాట్లాడుతున్నందుకు నన్ను జైల్లో పెడుతున్నారని అనకుండా సంతోషంగా నాకు లొట్టపీస్ కేసే లొట్టపూజ చేయలేను ఆయన చెప్తుండు. దేశం అయితే విడిచిపోవద్దు అనరట, ఆ ఫోన్ కూడా ఇవ్వనరట. రైట్, ఇది దిశ ఆంధ్రప్రదేశ్. రాక్షసానందం కోసమే అక్రమ కేసులు, ఇదో తుపేలు కేసు, ఎన్ని పెట్టినా భయపడం. మరి తుపేలు కేసుకి ఇంతమంది తుపేలు జనాలు, ఈ తుపేల మరి వాళ్ళంతా జనాలు ఎందుకు? నాయకులు, కార్యకర్తలు కారులో ఒకడు డ్రైవర్ని పట్టుకొని పోయి అటెండ్ అయ్యొచ్చే కాడికి తుపేలు కేసు అట, లొట్టపీస్ కేసులు. ఇగో ఇయే మీకు కర్రు కాల్చి జనాలు ఓత పెట్టారు. వీటి గురించే, పని చేయక కాదు. మీకు కేసీఆర్ పని చేయకనో, కేసీఆర్ జనాలకో రాష్ట్రానికో అభివృద్ధి చేయలేదని కాదు. కేసీఆర్ చేసిండు, పని చేసిండు. ఇగో అహంకారం, అహంభావం మాటలు ఉన్నాయి కదా. మొత్తం మాదే ఎస్టేట్ తెలంగాణ అన్నట్టు బిహేవ్ చేశారు కదా. దీనికే మేము లోడ్ ఇచ్చింది. అయినా కానీ తగ్గట్లే. మీరు కేసుకి ఇన్వెస్టిగేషన్కి పోయి వచ్చారు. అక్కడ జరిగింది ఏదో 4 మాటలు చెప్తే సింపతాన వద్ది. ఈ తుపేలు కేసు, లొట్టపీస్ కేసు, అవులేగాడు, లుచ్చాగాడు అనే